ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము పోలి స్వర్గానికి వెళ్ళుట. అయితే పోలి స్వర్గానికి వెళ్ళుట అనేది ఏమిటి కథ అనంటే చాలా సింపుల్ది, చిన్న కథ. ఒక చాకలి ముసలి ఆమె ఉండేది. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా నది స్నానానికి వెళ్ళి తర్వాత చక్కగా దీపారాధన అనేది చేస్తూ ఉండేది. ఆ ముసలామెకి 5 కొడుకులు. ముసలి చాకలి అన్న ఆమెకి 5 కొడుకులు, 5 కోడళ్ళు. 4 కోడళ్ళని చాలా బాగా చూస్తూ ఉండేది. ఆఖరి కోడలు 5వ కోడల్ని మాత్రం అస్సలు చూసేది కాదు. ఆ 4 కోడళ్ళని తీసుకొని నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసేవాళ్ళు 5 కూడా. అత్తగారు 4 కోడళ్ళు స్నానం చేసి అక్కడే చక్కగా దీపారాధన అనేది కూడా అక్కడే చేసేది. దీపారాధన అంటే తెల్లవారుజామున వెళ్ళటం, దీపం అనేది కూడా తల స్నానం చేసి చక్కగా నది స్నానం అనేది చేసి దీపం అనేది కూడా వెలిగిస్తూ ఉండేది. ఈ 5వ కోడలి మీద మాత్రం అస్సలు ప్రేమ అభిమానం అనేది ఉండేది కాదు. ఆమెని ఇంట్లోనే ఉంచి వెళ్ళేది, ఆమెని తీసుకొని వెళ్ళేది కాదు. ఒకసారి ఏమైంది, ఈ కార్తీక మాసం మొత్తము అయిపోయిన తర్వాత ఇక మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి అంటే నెల రోజులు చేసిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు కూడా చేస్తారు. అంటే నెల రోజులు పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేసిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాడు అమ్మవారికి చేయాలి. వెనకటిలో ఏం చేసేవాడు, 30 రోజులు కూడా తలంటుకునేవాడు కాదు. అంటే కుంకుడుకాయలు పెట్టి తలంటి పోసుకోవటం అనేది ఉండేది కాదు, ఓన్లీ తలస్నానం చేసేవాళ్ళు. మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాడు మాత్రం కుంకుడు రసంతో తలంటుకునేవాళ్ళు. పాడ్యమి తిథి నాడు గౌరీ పాడ్యమి అంటారు దాన్ని. గౌరీ పాడ్యమి నాడు తలంటుకొని చక్కగా అమ్మవారికి అన్నమాట, అంటే నెల రోజులు అయ్యవారికి చేశారు అభిషేకాలు కాబట్టి అమ్మవారికి ఆ ఒక్క రోజు అమ్మవారికి చేస్తారు. అలా ఏంటంటే ఆ రోజు కూడా నది దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ 5 అత్తగారు 4 కోడళ్ళు నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అక్కడే వాళ్ళు దీపాలు అనేది కూడా దీపం అనేది కూడా వెలిగించారు. అయితే ఆ రోజున మాత్రం ఈ 5వ కోడలు నేను వస్తానత్తయ్య, నేను వస్తాను అని చెప్పేసి ఎంత గొడవ చేసినా నువ్వు రావడానికి వీలు లేదు అని చెప్పేసి తోసేసి ఇంట్లోనే ఉంచేసి 5వ కోడల్ని ఈ అత్తగారు 4 కోడళ్ళు 4 తోటి కోడళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ 5వ కోడలికి మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. నేను కూడా చేయాలి అని చెప్పేసి మనసులో ఎక్కువగా ఉండేది. కార్తీక స్నానము చేయాలి అనే కోరిక ఎట్లాగూ నాది కోరిక తీరలేదు, చేయనీయలేదు. అత్తగారు తోటి కోడళ్ళు వీళ్ళందరూ కూడా నదికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా, నాకు కూడా చేయాలనుంది, నేను ఏం చేయాలా అని ఆలోచించి చివరికి ఒక డెసిషన్కి, ఒక నిశ్చయానికి వచ్చి నూతి దగ్గరికి అంటే బావి దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు చేదుకొని తల మీద స్నానం చేసేసింది. చక్కగా ఓం నమస్తే చక్కగా స్నానం చేసింది. స్నానం చేసి అక్కడ ఏం చేసిందంటే కవ్వానికి వాళ్ళు వెనకట్లు ఇట్లా మజ్జిగ చిలికేవాళ్ళు. చిలికినప్పుడు కవ్వానికి వెన్నపూస అనేది అంటుకుంటుంది కదా సహజంగా. ఆ అంటుకున్నటువంటి ఆ వెన్నపూస మొత్తాన్ని కూడా తీసుకొని ఒక ప్రమిదలో పెట్టి ఆ ఇంటి ముందు చెట్టుకి పత్తి చెట్టు కింద ఆ పత్తి అనేది రాలి ఉంటే ఆ పత్తిని తీసుకొని ఒత్తి చేసి చక్కగా అందులో పెట్టి ఆ వెన్న వేసి అది ఆ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది. మరి ఎంత వద్దన్నా అత్తకి తోటి కోడళ్ళకి తెలియకుండా చేయటం కదా, సరే దండం పెట్టుకుంటుంది. అయినా సరే వాళ్ళ అత్తగారు వస్తే ఎక్కడ తిడుతుందో అని చెప్పేసి భయం వేసి వెలుగుతున్నటువంటి ఆ దీపం మీద ఒక బాణని అనంటే ఒక కొండలా ఉంటుంది, దాన్ని బోర్లించేసింది, మూత పెట్టింది. అది కనిపించకుండా ఉండాలని, ఆ దీపం కనబడకుండా అత్తగారి కనబడకుండా ఉండాలి అని ఆ బాణని బోర్లించింది. సరే బోర్లించిన తర్వాత ఆ దేవతలందరికీ ఈ అమ్మాయి పోలి అన్న ఈ అమ్మాయి భక్తికి మెచ్చుతారు. వాళ్ళందరికీ కూడా భక్తికి మెచ్చి తక్షణమే ఒక విమానాన్ని పంపించారు, స్వర్గానికి తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తే వాళ్ళు ఆ విడ్డూరము అనేటువంటిది చూసి అంటే స్వర్గానికి తీసుకురమ్మని చెప్పేసి దేవతలందరూ కూడా ఒక విమానం పంపిస్తే సరే ఆమెను తీసుకొని ఆ విమానంలో ఎక్కించుకొని పోతుంటే పోలీస్ స్వర్గానికి పోతుంది, పోలీస్ స్వర్గానికి వెళుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ జనాలందరూ ఎంతో ఆనందోత్సాహాలతోటి కేరింతలు బాగా కేకలు వేస్తూ ఉంటారు. విమాన మార్గాన్ని అనుసరించి వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కేకలు విని నదిలో స్నానాలు చేస్తున్నటువంటి పోలి యొక్క అత్తగారు
తోటి కోడళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఆకాశం వైపు ఇట్లా చూసేసరికి సరిగ్గా విమానం వాళ్ళ తల మీద నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. గబుక్కన ఆ పోలి యొక్క కాళ్ళు పట్టుకుంటారు. పోలిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ కాళ్ళు అనేది గట్టిగా పట్టుకుంటారు. అత్తగారు, కోడళ్ళు వీళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నప్పుడు గబుక్కన వాడు పోలి కాళ్ళు పట్టుకొని తాము కూడా స్వర్గానికి వెళ్ళాలి అన్న సంకల్పంతో వాళ్ళు పట్టుకొని వెళతారు. విమాన సిబ్బంది ఇతరులకు పుణ్యం రాకూడదనే పాపపు ఆలోచన ఉన్నటువంటి మీరు పోలి వంటి యథార్థ భక్తురాలికి మాత్రమే లభ్యమయ్యేటువంటి స్వర్గానికి వచ్చేందుకు, అంటే ఆ పుణ్యము అనేటువంటిది పోలికి మాత్రమే అర్హత ఉంది, మీరు మాత్రం అనర్హులు, మీరు స్వర్గానికి వచ్చేటువంటి యోగం మీకు లేదు అని చెప్పేసి నేల మీదకి ఇలా నెట్టేస్తారు విమానపు సిబ్బంది అందరూ కూడా. పోలిని మాత్రం సకల మర్యాదలతోటి కూడా స్వర్గానికి తీసుకొని వెళతారు. ఇది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు ప్రతిరోజు తెల్లవారుజామున నదీ స్నానం చేసి దీపారాధన చేసి నమస్కారం చేసుకొని, వాస్తవంగా ఈ కథ అన్నమాట. దీని యొక్క కథ ఏంటంటే అట్లా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ ఒక్కరోజు మాత్రం మార్గశిర మాసం పాడ్యమి, మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాడు ఇలాగే నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి దీపారాధన అనేటువంటిది చేసుకొని గౌరీ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఇన్ని రోజులు పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేస్తారు. ఈ ఒక్కరోజు మాత్రం చక్కగా అమ్మవారికి ఈ ప్రమిదల దీపం అనేటువంటిది వదులుతారు. ఆ వదలటం అనేది అరటి డొప్ప అనేటువంటిది ఉంటుంది. అరటి డొప్ప తీసుకొని 33 ఒత్తులు పువ్వు ఒత్తులు 33 పువ్వు ఒత్తులు ఆవు నెయ్యిలో ముంచి అలా డొప్పలో పెట్టి పసుపు కుంకుమ అది చక్కగా డొప్పని నదిలో వదులుతారు, నదిలో వదిలేస్తారు. సరే, మనకి ఇక ఇప్పుడు మాలాంటి వాళ్ళని జనరల్గా ఎవరమైనా సరే నగరవాసులు ఒక పెద్ద బేసిన్ అనేటువంటిది తులసి చెట్టు ముందు పెట్టుకొని ఆ 33 ఒత్తులు అనేటువంటిది అరటి డొప్పలో పెట్టి అరటి డొప్పని ఆ బేసిన్లోని, అంటే అదే మనం గంగా నదిగా భావిస్తాం, సకల నదులు అదే అని భావించి అందులో వదులుతాం. మనం అందులో వదిలేసి పసుపు కుంకుమ వేసి వదిలి అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం. దాంతో కార్తీక మాసంలో మనం చేసినటువంటి 30 రోజులది కూడా అంటే ఎప్పటికీ కంప్లీట్ అయిపోతుంది ఇది మొత్తము అని అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాటితో కంప్లీట్ అయిపోతుంది. అంటే గౌరీ అమ్మవారికి ఆ రోజున పూజ చేయాలి. దాంతో పరిసమాప్తం అంటాము ఈ సంవత్సరానికి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ మనం ఈ విధంగానే చేసుకుంటాం. పోలీస్ వర్గానికి వెళ్ళి ఈ కథ అనేటువంటిది చదువుకొని ఆ రోజు తప్పనిసరిగా అక్షింతలు వేసుకోవాలి. తప్పకుండా ఈ కథ చదువుకొని కొన్ని అక్షింతలు అక్కడ ఆ దీపారాధన 33వ దీపారాధన కాస్త వేసి వాళ్ళు కూడా ఎవరైతే కథ చదువుకున్నారో వాళ్ళు తల మీద అక్షింతలు వేసుకోవాలి. అంతటితోటి ఇది కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇలా దీన్ని పోలీస్ వర్గానికి వెళ్ళుట అని చెప్పేసి కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ తోటి. ఇది మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాడున చేయాలి. దీనికి వారంతో సంబంధం ఉండదు. కార్తీక మాసం మొత్తం కంప్లీట్ అయిపోయిన మరుసటి రోజున ఈ విధంగా పోలీస్ వర్గానికి వెళ్ళుట కథ అనేటువంటిది తప్పనిసరిగా చదువుకోవాలి. చదువుకొని అక్షింతలు వేసుకోవటంతో పరిసమాప్తము.